మన కోసం సిద్ధపాటు చేయబడినటువంటి పాఠంలో ఒక పాఠమే ఎవరు క్రైస్తవులు, ఎవరు ఇజ్రాయేలీలు అనేటువంటి ఒక ఆలోచనాత్మకమైన పాఠాన్ని ఆలోచన చేద్దాం. టైటిల్ మరొకసారి ఒకసారి, ఎవరు ఇజ్రాయేలీలు, ఎవరు క్రైస్తవులు. ఎవరు ఇజ్రాయేలీలు, ఎవరు క్రైస్తవులు అన్న పాఠాన్ని ఈరోజు మనం పాఠంగా పెట్టుకొని నేర్చుకుంటున్నాము అంటే దీని వెనకాల ఒక రహస్యం కూడా ఉంది. ఎందుకు ఈ పాఠాన్ని పాఠంగా పెట్టుకొని నేర్చుకోవాలి అంటే, ఎవరు క్రైస్తవులు మాకు తెలియదా? మేమంతా క్రైస్తవులమే కదా, క్రైస్తవులం అన్న సంగతి మాకు కూడా తెలుసు కదా, తెలిసిన మాకు మరలా మీరు క్రైస్తవులని గుర్తు చేయవలసిన అవసరం ఉందా అన్న ప్రశ్న కూడా మనకు రావచ్చు. ఇకపోతే ఎందుకు ఈ పాఠాన్ని మనము పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, చాలా సమాజంలో ఉన్నటువంటి చాలా మంది క్రైస్తవులైనటువంటి మనవారే ఈరోజు ఒక కొత్త బోధను సమాజంలోకి తీసుకొచ్చారు. ఏంట కొత్త బోధ అంటే, మనము కూడా యూదులమే. ఏమన్నారు? మనము కూడా యూదులమే, మనము యూదా జాతి నుండే వచ్చిన వారము, కాబట్టి యూదులు ఏ విధముగా అయితే వారి ఆచరణలో ఉన్నారో మనము కూడా ఆ ఆచరణలోనికి వెళ్ళిపోవాలి అన్న ఒక ఆలోచనాత్మకంగా వారు అనుకొని అవే టైటిల్స్ ని సమాజంలో మాట్లాడడం కూడా జరిగింది. ఇక యూదులు అనేసరికి మనం గుర్తుకొచ్చేది ఏంటి? నిలువుటంగీలు, అంతే కదా. ఏం గుర్తుకొస్తాయి? యూదులు వాళ్ళ ఆచారాలు ఏంటి? నిలువుటంగీలు ధరించుకోవడము, తెల్ల వస్త్రాలు ధరించుకోవడము, సమాజ మందిరాల్లో తిరగడము, వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించడము, మా బైబిల్ని ఎవరిని చదవనియకుండా వీరి చేతుల్లోనే బైబిల్ పెట్టుకొని బైబిల్లో ఇలాగే ఉంది అని బైబిల్ను వక్రీకరించుకొని చెప్పేయడం అనేటువంటిది వాళ్ళ ఆనవాయితీ. అందుకే ఈ పరిస్థితులన్నీ కూడా మరి యేసుక్రీస్తుల వారు మొదటి శతాబ్దంలో చూసినప్పుడే చాలా సందర్భాల్లో చెప్పాడు, వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన పరిసయ్యులారా అని యూదా జాతిని, ఆ పరిసయ్యులను, శాస్త్రులను మరి మనకు యేసుక్రీస్తుల వారు కోపం చేస్తున్నట్టుగా మనకు చాలా సందర్భాలు కనబడ్డాయి. మరి ఇన్ని సందర్భాలలో కోపం చేసినప్పుడు మరి కోపము చేశాడు యేసుక్రీస్తుల వారు, మనం మనము యూదులం కాదు, మనం పరిసయ్యులం కాదు, మనం శాస్త్రులం కాదు, మరి మనం ఇజ్రాయేలులం కూడా కాదు అన్న ఆలోచన వీరికి రావాలి కదా. కానీ ఇన్ని ఆలోచనాత్మకంగా సందర్భాలు బైబిల్లో కనబడ్డా కూడా ఈ ఆలోచన వారికి వచ్చిందంటే రాలేదు అనే చెప్పాలి. ఒకవేళ ఆలోచన వచ్చి ఉంటే ఈ రోజు మనం యూదులం అనేవాళ్ళ అనకూడదు. ఇకపోతే ప్రియమైన దేవుని వాళ్ళరా, వాస్తవానికి బైబిల్లో చాలా సందర్భాలను మనం చదివితే అసలు ఇజ్రాయేలీలు ఎవరు, అసలు యూదులు ఎవరు, ఇంకా క్రైస్తవులు ఎవరు, తర్వాత ఇలా వారి జాతులన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చాయి ఇవన్నీ కూడా అని చరిత్రలోనికి వెళ్ళి ఆలోచించాలి. అందుకే బైబిల్లో ఒక మంచి మాటను దేవుడు రాయించాడు. ఒకసారి సందర్భాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. మీరు కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి. దృష్టాంతములుగా అంటే కంటి ముందు కనబడ్డాయి. దృష్టాంతముగా అంటే వారి కన్ను ఎదుట కనబడ్డాయి. ఏ సంగతులు? సనిగారు చూసావా? సనిగినందుకు సంహరింపబడ్డ ఆ సీను ఎవరు చూశారు? ఇజ్రాయేలు చూశారు. ఎప్పుడైతే వాళ్ళ మనసులో మోసే మీద సనుగులు ప్రారంభమయ్యాయో, ఎప్పుడైతే వారి మనసులో దేవుడి మీద సనుగు ప్రారంభమయ్యిందో, సనగంటే ఏంటి? బయటకు ప్రదర్శించేది కాదు, లోపల అనుకోవటం, లోపల గునుక్కోవటం. ఇది కూడా అన్నగారు, లోపల గునుక్కోవటం. ఎప్పుడైతే గునుక్కోవడం ప్రారంభమైందో వెంటనే ఏమైపోయారు? సంహరించబడ్డారు. అలా సంహరించబడుతున్నప్పుడు వీళ్ళు చూశారంటే చూశారు. దృష్టాంతములుగా అంటే అదర్థం. దృష్టాంతములుగా వారికి సంభవించాయి. దృష్టాంతములుగా వారికి సంభవించిన ఈ ఇన్ఫర్మేషన్ ని దేవుడు ఎందుకు రాయించాడు బైబిల్లో? దేవుడు ఎందుకు రాయించాడో క్లియర్ గా చెప్తున్నాడు కింది మాటల్లో. ఏమంటారు? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు. ఇక్కడ కూడా యుగాంతమందున్న మనకు అనేసరికల్లా యుగాంతం వచ్చేస్తుందని ప్రచారంలో దిగిపోయారు ఒక సమాజం. ఇది బయట చాలా మంది యుగాంతం వచ్చేస్తుందని ఇటువంటి సందర్భాలను తీసుకునే అపార్థం చేస్తున్నారు, వక్రీకరిస్తున్నారు. యుగాంతం అందున్న మనకు అంటే మనంతం లేదా ఈ లోకంతమైన ఉండాలి. కానీ లోకం అంతం అనేది ఎప్పుడు జరుగుతుందని చెప్పింది బైబిల్?
ఎప్పుడైతే రాజ్య సువార్త సకల జనులకు చేరివేయబడుతుందో అప్పుడు వస్తుంది. అది నీ చేతుల్లో లేని పని కదా. నీ చేతుల్లో ఉన్నది ఒకే ఒక పని ఏంటంటే వాక్యాన్ని బాగా నేర్చుకోవడం, ఆ వాక్యాన్ని సమాజంలో చెప్పడం. ఇది నీ చేతిలో ఉన్న పని. ఇలా చెప్పడం వలన నువ్వు ఈ యుగానికి అంతాన్ని తీసుకురాగలవు, తప్పితే మరొక అవకాశం అనేది లేదు. కానీ దీన్ని కూడా అలా వక్రీకరించుకున్నారు. కానీ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. యుగాంతమందున మనకు బుద్ధి కలగాలి. ఏ బుద్ధి కలగాలి? దేని వల్ల బుద్ధి కలగాలంటే ఇగో దృష్టాంతములుగా వారికి ఏ ఏ విషయాలు సంభవించాయో ఇవన్నీ కూడా నేను లిఖిత పూర్వకంగా మీకు రాయించి పెడుతున్నాను. ఇవి చదువుతున్నప్పుడైనా మీకు ఏం జరగాలి అంటే బుద్ధి కలగాలి. బుద్ధి కలుగుటకై బుద్ధి కలుగుటకై రాయబడెను. బుద్ధి కలుగుటకై రాయబడెను అని చెబుతూ ఇంకేమన్నాడు? తాను నిలుచుకున్నానని తలంచుకొనువాడు జాగ్రత్తగా తాను నిలుచుచున్నానని తలంచువాడు. నిలుచున్నానంటే ఇలా స్టేబుల్ గా నిలబడ్డా. నిలుచున్నవాడు స్టేబుల్ గా నిలబడాలి. నేను నిలుచున్నానని తలంచువాడు ఏ విషయంలో అంటే దేవుడి విషయంలో ఎప్పుడైతే నిలబడతాడో నిలబడ్డ ఇతను కూడా జీవితంలో పడిపోయే అవకాశాలు చాలా దాపరించాయి సమాజంలో. ఇటువంటి వారి వల్ల అంటే మనం యూదులము, మనం ఇజ్రాయేలీలము అటువంటి వీరి వల్ల. ఇప్పుడు ఇజ్రాయేలీలు అని అన్నారు అనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇండియన్స్ అంతా ఏం చేస్తారు? అయితే ఇజ్రాయేల్కి వెళ్ళిపోయింది, మీరు ఇండియాలో ఎదుర్కొన్నారు అంటారా? అంటారు. అంటే కనీసం ఎథిక్స్ వాల్యూస్ కూడా తెలియలేదని చెప్పారు. అందుకనే దేవుడు చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. నిలబడ్డానని చెప్పుకుంటున్నా నీవు ఇగో జాగ్రత్తగా నిలబడాలి. దేవుడిలో ఉన్నారని చెప్పుకుంటున్నా నీవు దేవుడిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎన్నో సందర్భాలను రాయిస్తున్నాను కదా, ఆ సందర్భాలన్నీ కూడా మీరు చదవండి. మీ జీవితాలకు వాటిని అన్వయించుకోండి. అదే విధంగా మీరు బ్రతకండి అని ఇంత చక్కటి జాగ్రత్తగా మనకి ఇచ్చాడు. ఇదంతా కూడా ఎందుకు రాయించాడు? ఇప్పుడు ఇజ్రాయేలీలు అని వీళ్ళు అంటున్నారు కాబట్టి ఇంతకీ ఇజ్రాయేలీలు ఎవరు బైబిల్లో? ఇజ్రాయేలీలు అని ఎవరిని మనం పిలవచ్చు కదా? ఇజ్రాయేలీలు అనగానే చాలా మంది మనమే అని బల్ల కొట్టి చెప్పేస్తున్నారు. మనం ఇజ్రాయేలీలు ఎందుకు చెప్తున్నారు? వీళ్ళు బల్ల మీద కొట్టి 100% ఇది మనం ఇజ్రాయేలీలు ఎందుకు చెప్పగలుగుతున్నారంటే మనం వచ్చింది అక్కడి నుంచి అన్న నమ్మకము వీరి మైండ్లో ఉండిపోయింది. అక్కడ నుంచే వచ్చాం మనమంతా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వచ్చామని అడిగామనుకోండి, ఇప్పుడు చెప్తారు. ఇంకేం స్టోరీ? నోహావు తర్వాత అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు. వీళ్ళు తండ్రుల గర్భాలను దాటుకుంటూ వచ్చినప్పుడు మరి వాళ్ళ నుండే కదండి మనమంతా వచ్చాం. మరి వాళ్ళ నుండే మనమంతా వచ్చాం కాబట్టి వాళ్ళు ఇజ్రాయేల్ అయినప్పుడు మనం ఎందుకు ఇజ్రాయేల్ కాదండి? మనం కూడా ఇజ్రాయేలీలమే అని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ప్రియమైన దేవుని వాళ్ళరా, కొంచెం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే అసలు అబ్రహాము ఇజ్రాయేలీయుడా? అబ్రహాము కల్దీయుడు. కల్దీయ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి. అబ్రహాము కల్దీయుడిగా ఉన్నాడు. అబ్రహాము కల్దీయ దేశంలో ఉన్నటువంటి అన్ని ఆచారాలను పాటిస్తూ విగ్రహారాధికుడిగా ఉన్న సందర్భం అది. కల్దీయుడిగా ఉన్నాడు అబ్రహాం గారు. అటువంటి అబ్రహామును ఎవరు పిలుచుకున్నారు? దేవుడు పిలుచుకున్నాడు. అంటే చరిత్ర కొంచెం తెలియాలి. ఈ కల్దీయ దేశమే ఈ రోజు మనకి ఏ దేశంగా పిలువబడుతుంది అంటే బబులోను దేశంగా పిలువబడుతుంది. ఆనాడు ఉన్నటువంటి కల్దీయ దేశమే బబులోను సామ్రాజ్యంగా అది కూడా వ్యాపించింది. అటువంటి సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి ఒక అబ్రహాం గారు. ఇటువంటి అబ్రహాం గారిని దేవుడు పిలిచాడా? పిలిచాడు. ఇక నేను నీకు చూపించు దేశంలో నువ్వు వెళ్ళు, నిన్నేం చేస్తానో తెలుసా? అనేక మంది పిల్లలకు తండ్రిగా నిన్ను ఇస్తాను. వేల లక్షలు ఉంటారు నీ పిల్లలు. అంతమంది పిల్లలకు ఒక తండ్రిగా నేను చేస్తాను. నేను ఈ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన వాడిగా నేను ఎదిగింపజేస్తాను అని అబ్రహాముకు ప్రామిస్ చేసి ఏమిచ్చాడు? అతను చూపించాడు ఒక దేశాన్ని. ఏంటా దేశం? కానాను. ఏంటి? పాలు తేనెలు ప్రవహించు దేశం ఈ రోజు వరకు ఉంది కానాను దేశం అని. ఆ కానాను దేశంలో చూపించాడు. ఆ కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. ఎవరెవరు? అబ్రహాం గారు వెళ్ళిపోతుంటే అబ్రహాం గారు పిల్లలు ఉన్నారా? లేరు. కాబట్టి మరి ఆయన 100 ఏటా ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకును దేవుని కోసం పెంచాడా పెంచలేదా? దేవుని కోసం పెంచాడు. ఆ ఇస్సాకును బలి కూడా మనకు తెలుసు. ఇస్సాకు బలిదానము, ఇస్సాకును బలిపడడానికి సిద్ధపడడం, ఆ మనసును అలా దృఢపరచుకోవడం, దేవుడు ఉన్నాడని నమ్మడం, దేవుడే మృతులకు కాదు ఆయన సజీవులకు దేవుడని విశ్వసించడం, ఆ విశ్వాసాన్ని బట్టే విశ్వాసులకు తండ్రి అవ్వడం, ఇదంతా మనకు తెలుసు. అవునా కదా? ఇలా ఇస్సాకును పెంచాడు. ఇస్సాకును పెంచిన తర్వాత ఎవరు పెంచాడు?
ఇస్సాకు గర్భాన పుట్టిన యాకోబును కూడా దేవుడి కోసం పెంచాడు. వీరిని పెంచుతున్నప్పుడు వీళ్ళు ఎలా బ్రతికారో మనకు తెలుసు. దేవుడి కోసం ఎంత ఉన్నతంగా బ్రతికారో మనకు తెలుసు. ప్రతి విలేజ్ యొక్క గావిన దగ్గర ఏం చేస్తారు వీళ్ళు? కొంత స్థలాన్ని కొనేసుకొని ఆ స్థలం దగ్గర ఒక బలిపీఠం కట్టేసి ఆ బలిపీఠం మీద ఏమని రాస్తారు వీళ్ళు? నేను నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని ఎన్నో సందర్భాలు మనం జరుగుతున్నాం. అంటే ఎంత ఎక్స్ట్రాడినరీగా వీళ్ళు బ్రతికారు ఆలోచించండి. నేను నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని ఊరు గావిని ఎదుటనే రాస్తే ఇప్పుడు ఊరిలోనికి ప్రవేశిస్తున్న వాళ్ళంతా కూడా ఏమనుకుంటారు ఆలోచించండి. ఊరిలోకి వస్తున్న ప్రతి వాడు ఏం చేయాలి? చదవాలా చదవద్దా? చదవాలి. పెద్ద సింహాసనం కట్టి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద పెద్దగా రాయించాడు, నేను నమ్మిన దేవుడే నిజమైన దేవుడు, నేను నమ్మిన దేవుడు యెహోవా అని పర్టికులర్గా రాయించి పెట్టాడు. ఇప్పుడు చదువుతున్నటువంటి వాళ్ళంతా చూసి ఆశ్చర్యానికి గురైపోయారు. అంటే మనుషులందరికీ కూడా దేవుడు ఎవరు అని తెలియపరచాలను అనే మనస్తత్వం ఎవరికి ఉంది ఆ రోజు? ఒక ఇస్సాకు గారికి ఉంది. అవునా కదా? అలా గొప్పగా బ్రతికేటట్లుగా అబ్రహాము ఇస్సాకును పెంచాడు. అలాగే ఇస్సాకు కూడా ఎవరిని పెంచాడు? యాకోబును పెంచాడు. వీరి ముగ్గురిని కూడా పెంచాడు అనడానికి బైబిల్లో మనకి ఏమైనా ఆధారం ఉందంటే ఉందండి. మోషే గారి ప్రార్థన. మోషే ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఇజ్రాయేల్ అందరినీ కూడా అరణ్యంలో తీసుకువెళ్ళిపోతుంటే మోషే నాయకత్వంలో వీరంతా కూడా మోషే మీద తిరుగుబాటు చేసేటప్పటికీ అప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా సంహరించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు మోషే గారు బ్రతిమాలుతున్న సందర్భం మనకు తెలుసు. మోకాళ్ళు వేసి బ్రతిమాలుతాడు. ఏమని బ్రతిమాలుతూ ఏమంటున్నాడు? వీళ్ళందరినీ మీరు సంహరించకుండా వీరి విషయంలో మీరు మీ ఆలోచనను వెనక్కి తీసుకొని తండ్రి అని రిక్వెస్ట్గా ప్రార్థన చేసినట్లు ఎవరు కనబడతారు. అలా ప్రార్థన చేసేటప్పుడు మోషే గారు ప్రయోగించిన మంత్రమే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరి ముగ్గురి పేర్లను తలుచుకుంటాడు. ఎందుకు తలుచుకుంటాడు వీరి ముగ్గురి పేర్లను? అబ్రహాము దేవుడు అంటాడు, ఇస్సాకు దేవుడు అంటాడు, యాకోబు దేవుడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు వీరి ముగ్గురు పేర్లు? అంటే వీరు చాలా గొప్పగా బ్రతికారు, చాలా ఉన్నతంగా బ్రతికారు. వీళ్ళ పేర్లు చెప్పితేనైనా మన పరమ తండ్రి యొక్క కోపము చల్లారుతుందేమోనన్న ఆలోచనతో వారి పేర్లను ప్రస్తావించడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళంతా కూడా ఎవరైతే యాకోబు ఉన్నాడో, యాకోబు గర్భాన పుట్టిన పిల్లలు ఎవరు ఉన్నారో వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారంటే కానానికి వెళ్ళిపోయారు. వీళ్ళు కానానులో ఉండకంటే ముందు ఈ ప్రామిస్ అనేది ఎవరికి ఇవ్వబడింది? అబ్రహాం గారికి ఇవ్వబడింది. అబ్రహాం గారికి కానాన్ని ఇస్తానన్నాం. అక్కడ నుంచి ప్రయాణమై వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అక్కడ అంటే కానానులో కరువు అనేది రావడం జరుగుతుంది. ఏమొచ్చింది? కరువు రావడం జరుగుతుంది. యాకోబు గర్భాన పుట్టినటువంటి 12 మంది కుమారులు, ఈ 12 మంది కుమారులు ఒక కుమారుని ఏం చేశారు? అమ్మేసిన ఆ కుమారుడు వెళ్ళిపోయి ఐగుప్తులో సెటిల్ అయిపోతాడు. అతనే ఏసేపు రాజు అయిపోతాడు. అతని చరిత్ర మనకు తెలుసు. అతను రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. పరిపాలన చేస్తున్న కాలంలో వీళ్ళ కరువు వచ్చేసింది. వీళ్ళంతా కూడా ఆహారం కోసం అక్కడికి వెళ్ళిపోవడం, వీళ్ళంతా కూడా అక్కడనే స్థిరపడిపోవడం, అక్కడ సుమారుగా కొన్ని వందల సంవత్సరాలు ఎలా బ్రతికారంటే బానిసలుగా బ్రతికారు. 400 సంవత్సరాలు సుమారుగా 430 సంవత్సరాలు సుమారుగా బానిసలుగా బ్రతకడం జరుగుతుంది. 430 సంవత్సరాల్లో వీరి జనాభా ఎంత అయిపోయిందో తెలుసా? 6 లక్షల కాలు బలం కలిగిన వారుగా బైబిల్లో రాయబడి. చిన్నలు, పిల్లలు, పెద్దలు, ముసలు కాదు, ఇంకా ఓన్లీ ఎవరు కాలు బలం అంటే బలంగా ఉన్న వాళ్ళే 6 లక్షల మంది. అంతమందికి అక్కడ స్థిరపడ్డారు. ఇలా స్థిరపడ్డ వీరే ఏమైపోయారు? వాళ్ళకు దేవుడు ప్రామిస్ చేసినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అబ్రహాం గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. క్షమించండి, యాకోబు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యాకోబునే ఏమని పేరు పెట్టాడు? ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు. ఎందుకు ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడో ఒక్కసారి ఆ సందర్భాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 22వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతాం. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరి భార్యలను తన 11 మంది పిల్లలను తీసుకొని తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. చాలు, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇతని స్టోరీ మనకు తెలుసు. తన భార్యలను తీసుకొని ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. వాళ్ళని పంపించేశాడు.
పంపించి అతను ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి, 23వ వచనం. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక నరుడు తెల్లారు వరకు అతనితో పెనుగులాడను. ఎవరితో? యాకోబు. ఎవరితో? నరుడా దేవుడా? చాలా మంది దేవుడే ఆయనతో పెనుగులాడెను అని రాశారు. దేవుడు పెనుగులాడగలడా? దేవుడు పెనుగులాడతాడు అసలు? కానీ చాలా బోధ కూడా ఇలాగే జరిగింది. దేవుడితో పోరాడాడు. ఎవరు అంటే ఆ యాకోబు గారు అన్నటువంటి ప్రసంగాలు మనం విన్నాం. ఇంతకీ ఇతను పోరాడింది నరుడితోనా దేవుడితోనా? ఎవరితో పోరాడంటే బైబిల్ ఇక్కడ ఏం రాయబడింది? నరుడితో అని రాయబడింది. క్లియర్గా నరుడితో రాయబడింది. అదే ఇంకొక సందర్భంలో యెహోషువ గ్రంథం, ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాము. క్షమించండి, హోషేయ గ్రంథము మరొక సందర్భం రాయబడింది. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయం పొందేను అని రాయబడింది ఇక్కడ. ఇంకా 3వ వచనం నుండి ఇంకా కొంచెం క్లియర్ ఉంటుంది అక్కడ. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయం. అక్కడేమో నరుడితో పోరాడని రాయబడింది, ఇక్కడేమో దేవుడితో పోరాడి జయముందని రాయబడింది. వెంటనే దూతతో పోరాడి జయముందని రాయబడింది. ఇంతకి ఇతను పోరాడింది ఎవరితో? నరుడితో పోరాడా? దూతతో పోరాడా? దేవుడితో పోరాడా? క్లారిటీ లేదు కదా అక్కడ. మరి క్లారిటీ లేనప్పుడు ప్రసంగం దేవుడితోనే పోరాడని ఎలా చెప్పగలరు? ఆలోచించండి. దేవుడితోనే పోరాడాడు అని చెప్పాడు అంటే క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడితో పోరాడాడు అనుకున్న కొద్దిసేపు అనుకుంటే అసలు దేవుడితో పోరాడగలరా? ఆలోచించండి. పరలోకంలోనే ఒక యుద్ధం జరిగింది. ఆ సందర్భం మీకు తెలుసు కదా. ఒకసారి ఆ సందర్భాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రకటన గ్రంథము, ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని యుద్ధగా. పరలోకంలోనే భయంకరమైనటువంటి పరిస్థితి జరుగుతుంటే, యుద్ధ రంగంతో సిద్ధపడుతుంటే అక్కడ దేవుడు యుద్ధంలోనికి వెళ్ళాడా? ఆలోచించండి. దేవుడు ఏమైనా యుద్ధంలోనికి వెళ్ళాలి. ఇక్కడ యాకోబుతో దేవుడే పోరాడితే, ఒకవేళ యాకోబు దేవుడితో పోరాడుంటే, దేవుడు నిజంగా యాకోబు ఎదురుపడింది దేవుడే అనుకుంటే, అక్కడ ఆ యుద్ధంలో కూడా ఎవరు రావాలి? దేవుడే రణరంగంలోనికి దిగిపోవాలి. అవునా కదా? కానీ అక్కడ ఏమన్నాడు? మిఖాయేల్ వచ్చేసి అన్నాడు అంతే. మిఖాయేల్ వచ్చేసి వాడేదో కారుకుతలు కూర్చున్నాడు, వాడి సంగతి ఎంతో తేల్చేసుకోవాలన్నాడు అంతే సింపుల్ గా. వెంటనే మిఖాయేలును అతని దూతలను ఎవరితో పోరాటం చేశారు? యుద్ధంతో చేశారా? ఒక ఘట సర్పంతో యుద్ధం చేశారు. వారు ఓడిపోయారు కనుక పాతాళలోకంలో పడ్డారు. అంటే ఈ సందర్భాన్ని మీకు ఎందుకు గుర్తు చేశారంటే, దేవుడే రంగంలోనికి దిగవలసిన అవసరత లేదు. ఒకవేళ దేవుడు రంగంలోనికి దిగితే భూమి మీద ఏ మనుషుడు బ్రతకడు. అవునా కదా? దేవుణ్ణి ఎవడు చూడలేడు, చూసినా నరుడు బ్రతకడు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అంటే మరి దేవుని ఎవరు చూడనప్పుడు ఎలాగండి పోరాటం చేశాడని రాయబడింది యాకోబు గారు? అంటే యాకోబు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అతను ఆ పెనుగులాడింది నరుడితోనో తెలియదు, దేవదూతతోనో తెలియదు, దేవుడితోనో కూడా తెలియదు. అటువంటి పరిస్థితి ఆ రోజు జరిగింది. ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళి ఆలోచన చేయగలిగితే, అసలు మాట్లాడింది ప్రతి సందర్భంలో ఇటువంటి మధ్యవర్తులతో మాట్లాడింది ఎవరు? అసలు ఇక భూమి మీద ఉన్న మనుషులకు దేవుడికి మధ్య రాయబారాన్ని తెలిపింది ఎవరు? దేవదూతలు. ఫర్ ఎగ్జాంపుల్, మరియమ్మ గారి దగ్గరికి ఒక సమాచారం తీసుకొని వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? దేవదూత. కానీ ఎలా మాట్లాడింది? ఏమని మాట్లాడింది? వచ్చి మరి దయాప్రాప్తురాలా నీకు శుభము అంతే. ఎవరు మాట్లాడుతున్నారు అనుకుందామే? ప్రభువా అని చెప్పి చేతులు ఇచ్చింది. ఏంటి ఆ శుభవార్త చెప్పవా అని రిక్వెస్ట్ చేసింది. అవునా కదా? వెంటనే చెప్పింది. శుభవార్తనో ఇప్పుడు అది అశుభవార్తనో క్లియర్గా మనకు అర్థమైపోవాలి. ఆ శుభవార్త ఏంటో, ఆ శుభవచనం ఏంటో చెప్పు ప్రభు అని అడగగానే వెంటనే దూత ఏమని చెప్పింది? నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించడం కన్యక అంటే ఇప్పుడు అది శుభవార్తనా అశుభవార్తనా? కానీ ప్రపంచ క్రైస్తవ్యం అంతా కూడా ఈ మాసం, నెక్స్ట్ మాసం స్టార్ట్ అయిపోతుంది, ఆ మాసంలో ఏమనుకుంటారో తెలుసా? ఇంకా కంప్లీట్గా
శుభవార్త శుభవార్త శుభవార్త. కంప్లీట్ గా ఇది శుభవార్త. అసలు కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది, ఈ కుమారునికి యేసు అనే పేరు పెట్టబడుతుంది అని ఈ సంబరాలలోనికి వెళ్ళిపోయారు. కానీ నిజానికి అసలు ఆమెకు అది శుభవార్తనేనా? మరి శుభవార్త కానప్పుడు దేవదూత చెప్పింది కదా, శుభవచనమే అన్నది కదా, నేను ఒక శుభవార్త చెప్తున్నాను అన్నది కదా, నీకు ఆశీర్వదింపబడ్డదా ఉంది కదా, మరి ఇంతకీ ఆశీర్వాదం ఏంటి? ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ ఆమెకు ఆశీర్వాదము మన్నను బట్టే తప్ప ఆమెకు మాత్రం ఆశీర్వాదకరంగా తన జీవితము లేదండి. ఎప్పుడైతే ఒక కన్యక గర్భవతి అవుతుందో సమాజం అంతా కూడా ఏ యాంగిల్లో చూస్తారో మనకు తెలుసు. అంటే ఈ సందర్భాన్ని మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, ఒక సమాచారాన్ని చేరివేసేది దేవదూతలు. దేవుడు దిగి రాడు. దేవుడు ఆయన ఉగ్ర రూపాన్ని చూసిన ఏ నరుడు కూడా తట్టుకోలేదు. మోసే సందర్భం కూడా మీకు తెలుసు. మోసే గారు కోరుకున్నాడు కోరిక ఏంటి? ఒకసారి నిన్ను చూడాలి తండ్రి అన్నాడు. ఒకసారి నిన్ను చూడాలనిపిస్తుంది తండ్రి అంటే అప్పుడు ఏమంది దూత? దూతనే అంది. అక్కడ దేవుడు దిగిరాలే, దూతనే ఏమందో తెలుసా? ఆ దూత దేవుడికి చేరేసింది, నీ కుమారుడు ఆనందపడుతున్నాడు, నేను చూడాలని తండ్రి, మరి ఏం చేయమంటావు అంటే, సరే ఒక పని చేయి, నా వెనుక నుండి చూడమని చెప్పని చెప్పాడు. కానీ అక్కడ తిరిగింది, వెనుక నుండి తిరుగుమని చూసింది దేవుడినా? లేదండి, అక్కడ కూడా దూతనే. అలా సమాచారాన్ని ఇచ్చి వెళ్ళిపోతుంటే వెనుక నుండి చూశాడు తప్ప ముందు నుంచి చూసే అవకాశము లేదు. అంటే దేవదూతలను కూడా మనం డైరెక్ట్గా చూడడానికి అవకాశం ఉందా? లేదండి. అటువంటిదండి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులు దాపరించుకున్నప్పుడు ఈ రోజు దేవదూతతో మరి దేవుడితో పెనులాడడం అనేటువంటి ఎంతవరకు ఆలోచించండి. కాబట్టి దేవదూతతో పెనులాడాడు అంటే దర్శన రూపకంగా తన కనబడింది తప్ప మరి మరొకటి దేవుడు అయితే ఆ సందర్భంలో కాదండి. మరొకసారి ఆ సందర్భాన్ని చూద్దాం. ఆదికాండం 32 అధ్యాయం. ఆదికాండము 32 అధ్యాయము ఆదికాండము 32 అధ్యాయము 24వ వచనం నుండి. యాకోబు ఒకడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూసి తొడుగుటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తోడ గూడవసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని అక్కడ అతన్ని ఆశీర్వదించాడు. పేరు చెప్పాడా? పేరు కూడా చెప్పాడు. కానీ ఆయన కావాల్సిన ఆశీర్వాదాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అంటే ఈ సందర్భంలో దేవదూతతో పోరాడాడు అన్న ఆ కన్ఫ్యూజన్లో ఉండి తాను దేవుడితో పోరాడని మాట్లాడాడు. ఇంకా కిందికి వెళ్తే 20-30 వచనంలో ఏమంటున్నాడు చూడండి. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూసి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలంలో పెరియలకు పేరు పెట్టాడు. ఈ సందర్భాన్ని అక్కడ చదువుకుంటూ వచ్చేసరికల్లా అక్కడ ఏముంది? యాకోబు దేవుని నేను ముఖాముఖిగా చూశాడు. ముఖాముఖిగా చూస్తే బ్రతుకుతాడా? ఆలోచించండి. యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది. అసలు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మీరు ఏ కాలమందైనను యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, స్వరూపము చూడలేదు. ఇప్పుడు యాకోబు గారు యేసు దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను అని అన్నాడు కదా అక్కడ. మరి అన్న మాట దగ్గరనే ఆగిపోయాం అనుకుందాం. చెప్పు, నిజంగానే యాకోబు గారు అక్కడ పోరాడింది దేవుడితోనే అని మనం ఒకవేళ అనుకుంటే, వాస్తవానికి మరి ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడిన మాట తప్పవుతుంది కదా. మరి యేసుక్రీస్తుల వారు ఏమైనా అబద్ధం చెప్పగలరా? లేదండి, అబద్ధాలను చెప్పే అవకాశమే లేదు. కాబట్టి ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నా గురించి యెహోవా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమంటే ఇగో ఈ కాలం అందైనను, ఏ కాలం అందైనను, ఈ కాలం అవ్వచ్చు, రాబోయే కాలం కావచ్చు, జరిగిపోయిన కాలం కావచ్చు, ఏ కాలంలో కూడా దేవుణ్ణి ఏ నరుడు చూడడు. నా స్వరము వినలేరు, నా స్వరూపాన్ని కూడా మీరు చూడలేరని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఆలోచించాలి, యాకోబు గారు చూసింది దేవదూతను మాత్రమే తప్ప దేవుణ్ణి కాదు అని మనకు క్లారిటీ వచ్చింది.
ఇకపోతే అతనికి ఈ సందర్భం అంతా కూడా మనం ఎందుకు ఆలోచించామంటే అతను ఇజ్రాయేలు అన్న పేరు ఎవరు నామకరణం చేశారు, ఎవరికి నామకరణం చేశారు అంటే ఇగో దేవుడు పంపిస్తే దేవదూత నామకరణం చేసింది. ఎవరికి అంటే యాకోబుకు నామకరణం చేసింది. అతనికి ఉన్న పేరు ఏంటంటే యాకోబు. ఇగో నీ పేరు ఇప్పటి నుండి యాకోబుగా పిలువబడదు, నేను ఇజ్రాయేలుగా పేరు మార్చేస్తున్నాను, కాబట్టి నువ్వు ఇజ్రాయేలుగా పిలువబడతావు అని ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు ఆలోచించండి, ఇజ్రాయేలు ఎవరు? యాకోబు సంతానం వారు మాత్రమే ఇజ్రాయేలు. ఇక యాకోబు సంతానం అంతా మనకు తెలుసు. వీళ్ళంతా కూడా పాలుతెనలు ప్రవహించే దేశానికి, ఆ ఐగుప్తు దేశాన్ని వదిలేసి ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నారు. ఇలా ప్రయాణమై వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం ప్రయాణించి చివరికి చేరుకున్నారు. ఎక్కడికి? కానానుకు చేరుకున్నారు. పాలుతెనలు ప్రవహించే దేశానికి చేరుకున్నారు. చేరుకున్న సరికల్లా ప్రారంభంలో అబ్రహాము గారు ఉన్నటువంటి పరిస్థితులు వేరే. అక్కడ కానానులో అబ్రహాము గారు ఉన్న పరిస్థితులు ఎలా ఉండేవి? అప్పుడు జనసంచారాలు లేవు, అక్కడ విస్తారమైనటువంటి స్థలం ఉంది కాబట్టి కాలం గడిపాడు. తదనంతరం కరువు వచ్చింది కాబట్టి యాకోబుతో పాటు వీళ్ళంతా ఇటు చేస్తారు. యాకోబు తదనంతరం యాకోబు గర్భంలో పుట్టిన ఈ పిల్లంతా కూడా 400 కంటే సుమారుగా 400కు పై సంవత్సరాలు అక్కడ బ్రతికి మళ్ళా తిరిగి ఆ ప్రాంతాలకు వెళ్ళేసరికల్లా ఆ ప్రాంతాలలో ఎవరు స్థిరపడ్డారు? చాలా మంది స్థిరపడిపోయారు. ఇప్పుడు వారి స్థలాలు వారికి కావాలి, ఆ దేశాన్ని వాళ్ళు మరలా స్వతంత్రించుకోవాలి. కాబట్టి ఇప్పుడు వీరు వెళ్ళి మాకు కావాలంటే వాళ్ళు వదిలేస్తారా? వదిలే ఛాన్సెస్ లేవు. కాబట్టి అప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి సముద్రాలను దాటించడము, యుద్ధాలలో గెలుపును ఇవ్వడము, ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది. ఇక్కడ ఈ సందర్భాలన్నింటిలో కూడా దేవుడు చేసిన వాగ్దాన నెరవేర్పు కొరకు మాత్రమే, ఇగో దేవుని గురించి తెలియపరచడానికి కొరకు మాత్రమే దేవుడు వారికి సహకారంగా ఉంటాడు. అంతే తప్ప వారి మీద కక్షను లేకపోతే దేవుడి పిల్లల మీద ప్రేమను కాదు. దేవునికి అందరూ పిల్లలే, కానీ దేవుని గురించి తెలుసుకోవడానికి వీరికి ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు కోసము వీరి ఎడల దేవుడు నిలబడి వీళ్ళందరినీ కూడా కానానుకు నడిపిస్తాడు. కానాను నడిపించిన తర్వాత కానానులో దేవుని పిల్లలైన వీళ్ళంతా కూడా ఇజ్రాయేల్ అంతా కూడా స్థిరపడిపోయారు. స్థిరపడ్డ తర్వాత వీళ్ళంతా కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సామ్రాజ్యాలను చూస్తుంటే ప్రతి సామ్రాజ్యానికి ఎవరున్నారు? రాజులుగా ఉన్నారు. పరిపాలించడానికి ప్రతి సామ్రాజ్యానికి ఎవరున్నారంటే రాజులుగా ఉన్నారు. కానీ ఇజ్రాయేలులకు మాత్రమే న్యాయాధిపతులు ఉన్నారు. ఎవరున్నారు? న్యాయాధిపతులు ఉన్నారు. ఈ న్యాయాధిపతులు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయి ప్రవక్త దగ్గర నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల ప్రకారంగా జడ్జిమెంట్ చేయాలి. అటువంటి రాజ్య పరిపాలన లేకుండా దేవుని పరిపాలనలో దేవుని పిల్లలు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక వీళ్ళంతా కూడా సరౌండింగ్ లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ చూసిన తర్వాత అన్ని ప్రాంతాల వరకు రాజులు ఉండడాన్ని బట్టి చూసి వీళ్ళంతా కూడా డిసైడ్ అయిపోయారు. ఏమని? మాకు కూడా ఒక రాజు కావాలి, మేము కూడా ఒక రాజు ద్వారా పరిపాలింపబడాలి అని డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయి ఎవరి దగ్గరకు వచ్చారు? ఇప్పుడు వీళ్ళంతా సమూయేలు దగ్గరకు వచ్చారు. వీళ్ళంతా కూడా జనసమూహం అంతా కూడా కూడుకొని సమూయేలు దగ్గరకు వచ్చారు. సమూయేలు దగ్గరకు వచ్చి ఏమని వారి యొక్క విన్నపాన్ని తెలియజేస్తున్నారో ఒకసారి చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆ సందర్భాన్ని ఒక్కసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. పైన వచనాలన్నీ కూడా మీరు చదువుతుంటే అక్కడ 8వ వచనం మొదటి వచనం చూడండి. 8వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారుడు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమించుము. అంతకుముందు అన్యాయం జరగలేదా? అంతకుముందు లంచాలు తీసుకోలేదా? అంతకుముందు దేవుని మీద తిరుగుబాటు చేయలేదా? దేవునికి పిల్లలైన వారిని తిరుగుబాటు చేయలేదా? ఇశ్రాయేలీయులు ఎన్నో తిరుగుబాట్లు చేశారు. అప్పుడు వీళ్ళకి రాజు గుర్తుకు రాలేదు. అప్పుడు మాకు రాజు చేయమని అప్పుడు ఆ రోజులో గుర్తుకు రాలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కారణాన్ని బట్టి సమూయేలు దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నారు? నువ్వు ముసలుడు అయిపోయినావు నాయనా, నీ పిల్లలేమో నీ అంతటి వారు కాదు, నువ్వు పరిపాలించినట్లుగా, నువ్వు న్యాయవంతులమైనట్లుగా, దేవుని ఎడల భయభక్తి కలిగి నువ్వు జీవించినట్లుగా నీ పిల్లలు జీవించలేకపోతున్నారు. కాబట్టి మాకు ఎవరు కావాలంటే ఒక రాజును నియమించు అని
సామ్యూయల్ దగ్గర రిక్వెస్ట్ పెడుతున్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు పరిపాలించిన పరిపాలన ఎంత చక్కగా ఉంటుందండి. ఇజ్రాయేలీయులను దేవుడు ఎన్ని మాటలు అంటాడు తెలుసా? సర్పసంతానమా, వేశ్యలారా, ఇంకేమో దౌర్భాగ్యులారా, ఎన్నో మాటలు మనకు బైబిల్లో వినబడతాయి. ఇంత భయంకరమైన వాళ్ళ ప్రవర్తనను చూసి ఎన్నోసార్లు అసహించుకున్న దేవుడు వదిలేశాడా? మళ్ళా వాళ్ళని చేరదీసుకున్నాడండి. మళ్ళా వాళ్ళను కడుక్కున్నాడు, పరిశుద్ధులే చేసుకున్నాడు, మళ్ళీ ప్రేమించాడు. చిన్న పిల్లలు లెక్క వాళ్ళని చూసుకున్నాడు. వాళ్ళకి వేసుకున్న పాదాలు అరిగిపోకుండా, వాళ్ళ బట్టలు మాసిపోకుండా 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణించడం అంటే చిన్న మాటనా? 46 లక్షల మందికి అరణ్యంలో 40 సంవత్సరాలు భోజనాన్ని పెట్టడం అంటే చిన్న మాటనా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం అంటే చిన్న మాటనా? ఇవన్నీ వారి కళ్ళ ఎదుటనే కదా చేశాడు దేవుడు. ఇక వారి కళ్ళ ఎదుట చేసి వారి దేవుని పరిపాలనలో ఉన్న వీళ్ళందరినీ చాలా చక్కగా పరిపాలన చేసుకుంటే కూడా వీళ్ళు వచ్చేసి ఒకే కారణం చేత ఇక సభ్యుల దగ్గర రిక్వెస్ట్ పెట్టారు, మాకు వద్దింటది పరిపాలన, దేవుడి పరిపాలన మాకు వద్దనట్లేదు, మీ కుమారులు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ కుమారులు సరిగ్గా పరిపాలించకపోతే వారి కుమారుల ప్లేస్లలో వేరే వారిని యథార్థవంతులను పెట్టే సామర్థ్యుడా కాదా దేవుడు? ఆలోచించండి, ఆ సామర్థ్యం దేవుడికి ఉందా లేదా? ఉందండి. కానీ దేవుడి సామర్థ్యాన్ని వీళ్ళు చూడలేదు, దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడు చేసిన మేలులను మర్చిపోయారు, దేవుడి మీద తిరుగుబాటు చేయడానికి కోరుకున్నారు. అందుకే డైరెక్ట్గా వచ్చి సంగతి అంటున్నారు, మీ కుమారులు సరిగ్గా లేరు. రీజన్ అది కాదు, మీ కుమారులు సరిగ్గా లేరనేది రీజన్ కాదు. కానీ వీళ్ళకి ఏం కావాలా? రాజు కావాలి, సకల మర్యాద చొప్పున అన్నారు అక్కడ. అదే కదా, సకల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించండి అనగానే ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది చూడండి అక్కడ. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము. వారు నన్ను విసర్జించి ఆలోచన మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండేను. అనుకూలంగా ఉందా? ప్రతికూలంగా ఉందా? ప్రతికూలంగా ఉండేను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. మరి సమూయేలు గారికి న్యాయం అనిపించాలి కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన బాధ గోస వింటుంటే సమూయేలు గారు కూడా ఏమనిపించాలి? అవును కదా, నిజమే కదా, నా పిల్లలే కదా, నా పిల్లలు క్రూరులు కదా, వీళ్ళు భయంకరంగా తయారైపోయారు కదా, మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉందయ్యా, అయితే రాజుని చేసేద్దామయ్యా అన్నాడా? లేదండి, ప్రతికూలంగా ఉంది, మీ ఆలోచన సరి అయినది కాదు అనేసాడు సమూయేలు. అయినా సరే మీరు అడిగారు కాబట్టి నా తండ్రికి నేను ఒకసారి ప్రార్థన చేస్తా, ఆయన ఇచ్చిన జవాబును బట్టి మీకు నేను సమాధానం చెప్తాను ఆలోచించి. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేసాడు. ఏమంటున్నాడు? అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. దేవుడు ఏమన్నా అన్నాడు? ఇప్పుడు నా పిల్లలే కదా, కోరుకుంటున్నారు కదా, కోరుకున్న ప్రకారంగానే చేసే సమూయేలు, ఎందుకంటే వాళ్ళు అడిగారు కదా, చేసే అన్నాడు అని ఏం చెప్తున్నాడు చూడండి. వారు నిన్ను విసర్జింపలేదు కానీ వారు నిన్ను విసర్జించలేదు సమూయేలు, వారు తమ్మును ఏలకుండా నన్ను విసర్జించారు. నన్ను విసర్జించారు. ఏంటండి అసలు ఆ మాట అంటుంటే గుండె పగిలిపోతుందండి. దేవుడు అన్న మాట అండి. నిజంగా దేవుని యొక్క ప్రేమ ఉంటే వాళ్ళ గుండెలు పగిలిపోవాలి. అవునా కదా? ఏమంటున్నాడు దేవుడు? అంటున్నాడండి, సమూయేలు నిన్ను విసర్జించాలనుకుంటున్నావు, నువ్వు నిన్ను కాదయ్యా వాళ్ళు విసర్జించింది, ఇగో నన్ను విసర్జించారు. నన్ను విసర్జించారు, నా పరిపాలన వారికి నచ్చడం లేదు, ఇగో నేను చేసిన మేలులు వాళ్ళకి ఇష్టం లేదు, నేను చేసిన ఎన్నో కార్యాలు వాళ్ళకి నచ్చడం లేదు, అందుకేనయ్యా నన్ను విసర్జించారు, నిన్ను కాదు వాళ్ళు విసర్జించింది. అందుకే వాళ్ళు ఏది కోరుకుంటే నువ్వు అది చేసే సమూయేలు అని చెప్పేసి, కానీ నువ్వు చేసే ముందు ఒక చిన్న పని చేయి. ఏం చేయమంటున్నాడు చూడండి, కంటిన్యూషన్ చదవండి. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టి వాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము. ఓకే, వాళ్ళు కోరుకున్నారు కదా, కోరుకున్న ప్రకారంగా నువ్వు రాజుని చెయ్యి. కానీ మీరు ఏరుకుంటున్నటువంటి రాజు, మీరు కావాలని కోరుకుంటున్నటువంటి రాజు పరిపాలన ఎలా ఉంటుందో నీ యొక్క ఆధ్వర్యంలోనే సాక్షివై వారికి తెలియజేయు అన్నారు. ఇప్పుడు తెలియజేస్తున్నాడు సమూయేలు. అంటే ఎంత ఎక్స్ట్రాడినరీగా తెలియజేస్తున్నాడో ఈ రోజు పరిస్థితులన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఈ అధ్యాయాన్ని మీరు చదవాలి. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. దేవుడు ఇప్పుడు అది తెలియపరిచింది, ప్రారంభంలో తెలియపరచాడండి. ఆ రోజు జరిగిన ఇవే సన్నివేశాలు ఈ రోజు వరకు జరుగుతూనే ఉన్నాయి. చూడండి ఇప్పుడు చదవండి మాట. సమూయేలు తనను రాజును అడిగిన
జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగూ చెప్పాడు. ఏమని చెప్తున్నా చూడండి, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టువాడగునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. ఇది జరుగుతుందా ఈ రోజు జరుగుతుందా లేదా? ఒక మనుషుని న్యాయాధిపతిగా, ఒక మనుషుని అధిపతిగా, ఒక మనుషుని రాజుగా, ఒక మనుషుని ఎమ్మెల్యేగా, ఒక మనిషి ఏదో ఒక పొజిషన్ మీరు కూర్చోబెడితే ఇప్పుడు ఏం జరుగుతుందండి? మన పిల్లలు వారి రథముల వెంట పరిగెట్టట్లేదా? జిహెచ్ఎంసీ జరుగుతున్నాయండి ఎలక్షన్స్ హైదరాబాద్ లో. ఇప్పుడు ఆ రథముల వెంట ఎంతమంది కుర్రోలు పరిగెడుతున్నారండి? 100% వాస్తవం దేవుడు చెప్పిన మాట. సేమ్ కాన్వాయ్, సేమ్ రథం అండి. ఆ రోజు ఉన్నటువంటి రథముల ముంగట వీళ్ళు ఎలాగైతే పరిగెడతారని దేవుడు చెప్పాడు, ఈ రోజు అదే కాన్వాయ్లో కొంట ఎంతమంది పరిగెడుతున్నారు ఆలోచించండి. మనుషుని పరిపాలన ఇలా ఉంటుంది అందుకే చెప్తున్నాడు. చూడండి ఇంకేమంటున్నారు చూడండి, మరియు అతడు వారిని తన సైన్యములలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటలను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథములను సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్షకారములుగా బోల కత్తెలుగాను రొట్టెలు కాల్చువారినిగాను పెట్టుకొను. మీ పొలములోను మీ ద్రాక్ష తోటలోను ఒలివ తోటలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. ఏంటండి, బోన కత్తెలుగా చపాతీలు కాల్చేవారిగా పని మనుషులుగా మిమ్మల్ని పరిపాలించాలి. ఈ విషయాలు మీకు తెలియకుండానే ఒకవేళ మీరు రాజును కావాలని కోరుకుంటున్నారేమో. కాబట్టి ఈ విషయాలన్నీ నువ్వు తెలియజేసి సమీరు అన్నాడు. ఈ విషయాలన్నీ తెలియజేశాడు. పంటల్లో మీతో దున్నించుకుంటారు, మీతో వంట చేయించుకుంటారు, మీ స్త్రీలనే ఊరు మీద ఉంచేస్తారు బోనకత్తెలుగా. మీ స్త్రీలని వేశ్యలుగా భూమి మీద వదిలేస్తారు, భయంకరులుగా వీళ్ళు మిమ్మల్ని చేస్తారు. అటువంటి మనుషులను మీరు కోరుకుంటున్నారు, నా పరిపాలనను మీరు వద్దనుకుంటున్నారు. ఈ విషయాలన్నీ తెలియజేశాడు సమీరు. తెలియజేసిన తర్వాతనైనా మరి వీళ్ళ మనసు ఏమైనా మార్చుకున్నారా? లేదండి. చూడండి ఏమంటున్నారు, చూడండి మా మాట. వీళ్ళు ఏం చేస్తున్నారో నిజంగా అర్థం కావాలండి. 21వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. గనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు తెలియజేయగా సమూయేలు మీరందరూ మీ గ్రామములలో ఉండని ఇశ్రాయేలుకు సెలవిచ్చెను. ఆ మాటలన్నీ విన్న తర్వాత కూడా వాళ్ళు ఏం కోరుకున్నారు? మాకు మనుషుడే కావాలి, మమ్మల్ని పరిపాలించాడు. ఇలా పరిపాలించేటప్పుడు మొట్టమొదటి రాజుగా ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడు? సౌలుని ఏర్పరచుకున్నాడు. సౌలు యథార్థవంతుడుగా, అందమైన వాడుగా, 6 feet హైట్ ఉన్న వాడిగా కనబడ్డాడు. కాబట్టి ఇజ్రాయేలుకు రాజు అంటే మరి ఈ లెవెల్లో ఉండాలని ఆలోచించి శరీర దౌర్బల్యం కలిగినటువంటి వాడిని సెలెక్ట్ చేసుకొని ఇతనైతే సక్రమంగా పరిపాలిస్తాడన్న ఆలోచనతో అతను అభిషేకించాడు సమూయేలు. తదనంతరము సౌలు దేవునికి విరోధిగా తయారైపోయాడు. సౌలు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు వచ్చారు? దావీదు గారు వచ్చారు. దావీదు గారు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు దేవుడికి అనుకూలంగా. అదే మాట దావీదు గురించి ఏం రాశాడు ఒక్కసారి ఆ సందర్భాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు ఆయన పరిపాలన గురించి దేవుడు రాస్తూ ఎటువంటి కితాబు ఇచ్చాడో ఒక్కసారి ఆ సందర్భాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. దావీదు పరిపాలన దేవుడికి ఇష్టమైనది, బాగా ఇష్టపడ్డాడు. దావీదు సక్రమంగా పరిపాలించాడు. కానీ దావీదు గర్భంలో పుట్టిన తన కుమారుడు మాత్రమే భయంకరంగా తయారైపోయాడు. సొలొమోను గారు దేవుడికి ఇష్టమైన అనుకూలమైన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడికి నచ్చింది. కానీ తన పరిపాలనలో ఎంత భయంకరంగా పరిపాలించాడు, పార్శ్వాలిటీతో పరిపాలన చేశాడు. ఒక పార్శ్వాలిటీతో పరిపాలన చేశాడు. అలా పరిపాలన ఎప్పుడైతే ప్రారంభమైపోయిందో అప్పుడు ఇజ్రాయేల్ అంతా కూడా వర్గాలుగా చీలిపోయారు. ఎలా చీలిపోయారు? వర్గాలుగా చీలిపోయారు. కొంతమంది యూదులుగా చీలిపోయారు. యాకోబు కుమారులు యూదులు ఉన్నాడు కదా, అతని గర్భాన్ని పుట్టిన పిల్లలంతా కూడా యూదులుగా చీలిపోయారు. మిగతా వాళ్ళంతా ఇజ్రాయేలుగా పిలువబడ్డారు.
ఇలా రెండు వర్గాలు అయిపోయాయి. ఈ రెండు వర్గాలు తర్వాత వచ్చిన రాజులను బట్టి మళ్ళా వాళ్ళ వర్గాలు, వాళ్ళ తర్వాత వచ్చిన రాజులను బట్టి వాళ్ళ వర్గాలు, ఇలా వర్గాలు అయిపోయి అంతా కూడా చీలిపోయారు. కానీ ఆ రోజు ఉన్న వారిలో ఒక యూదులు, ఇజ్రాయేలులు మాత్రమే ఉన్నారు. ఇజ్రాయేలులు యూదులని ప్రస్తావించబడింది. ఇకపోతే యేసుక్రీస్తు కాలం వచ్చేస్తుంది. మధ్యలో 400 సంవత్సరాలు సుమారుగా నిశ్శబ్దతలోకి వెళ్ళిపోతుంది. తదనంతరము ఏమైపోయింది అంటే మరలా ఎవరు వచ్చారు అంటే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చి ఇప్పుడు ఇజ్రాయేలీయుడు యూదుడు అని చెప్తున్నాడా? లేదండి. అన్యజనులందరినీ ఏకం చేసేసి మీరంతా కూడా దేవునికి పిల్లలు అని తన యొక్క మాటల ద్వారా తెలియజేస్తాడు. గళితులకు రాసిన పత్రిక ఒకసారి సందర్భాన్ని చూద్దాం. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇప్పుడు అబ్రహాం సంతానం కూడా ఏమంటున్నాడు దేవుడు? క్రైస్తవులయ్యారు. ఆ వాగ్దానం ప్రకారంగా ఈ రోజు మీరంతా కూడా క్రైస్తవులు అయిపోయారు. మీరంతా కూడా వాగ్దాన పుత్రులు వచ్చేసారు. దాంట్లో గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, ఏ భిన్నాభిప్రాయాలు లేకుండా మీరంతా కూడా దేవునికి పిల్లలైపోయారు అని యేసుక్రీస్తు వారు వచ్చిన తదనంతరము అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి చక్కటి వివరించారు. ఇప్పుడు గలతీ పత్రిక చదువుతున్న వీళ్ళకి అర్థం కాలేదంటారా ఈ మాట? ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రపంచ క్రైస్తవ్యానికి మాట అర్థం కాలేదా? మరి ఈ మాట అర్థమైపోయి ఉంటే మళ్ళీ మేము ఇజ్రాయేలులం అండి, మళ్ళీ మేము యూదులం అండి అని చెప్పుకుంటారా? ఈ మాట కూడా వారికి అర్థం కాలేదనే చెప్పాలి. అందుకే మాటలను పైననే చూస్తున్నారు. బైబిల్లో ఉన్న సందర్భాలన్నింటినీ కూడా పైనే చూస్తున్నారు తప్ప దాని యొక్క మూలాల్లోనికి వెళ్ళడం లేదు, లోతుగా ఆలోచించడం లేదు అని మనకు అర్థమైపోతుంది. ఇకపోతే మరొక సందర్భాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వీళ్ళంతా కూడా ఇక్కడ భేదాభిప్రాయాన్ని తీసేశాడు. కానీ క్రైస్తవులుగా మొట్టమొదటిసారిగా ఎక్కడ పిలువబడ్డారో ఒక్కసారి సందర్భాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. శిష్యులు క్రైస్తవులనబడిరి. అంతకుముందు క్రైస్తవులు కాదంటే మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఎక్కడంటే అంతియొక్కయలో. వీళ్ళంతా కూడా కలిసి వాక్యం చెప్పబడింది కాబట్టి, వాక్యం అంతా కూడా వ్యాపించింది కాబట్టి, వాక్యం విన్న వీళ్ళందరినీ చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ఎవరు అంటే ఇజ్రాయేలీలు. వీళ్ళంతా ఎవరంటే యూదులు. వీళ్ళంతా ఎవరంటే చెప్పారా అక్కడ ఏమైనా? లేదు ప్రియమంటే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎవరు అంటే క్రైస్తవులు అని మొట్టమొదటిసారిగా బైబిల్లో క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఇప్పుడు ఆలోచించండి ప్రియమైన ఉన్నారు. మన క్రైస్తవులమా యూదులమా? మన క్రైస్తవులమా అన్యజనులమా? మన క్రైస్తవులమా ఇజ్రాయేలులమా? అసలు మనం ఎవరు? క్రైస్తవులు. క్రీస్తును ధరించిన వాడు క్రైస్తవుడు. అంతే తప్ప ఇజ్రాయేలు అని లేదు, యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. మనమంతా కూడా యేసుక్రీస్తునందు బాప్తిస్మం పొందాం కాబట్టి, బాప్తిస్మం పొందిన మనమంతా కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నాం కాబట్టి, క్రీస్తును ధరించిన మనమంతా కూడా క్రైస్తవులం అయిపోతాము. క్రైస్తవులు అయిపోయినంత మాత్రాన ఇండియాలో ఉండకూడదు అనడానికి లేదు. ఆయన సిటిజన్ ఆఫ్ ఇండియా. నేను ఇండియాలో ఉన్నాను, నా మనస్తత్వానికి సంబంధించింది, నా మనసుకు సంబంధించిన దేవుణ్ణి నేను స్వీకరించాను. నేను అమెరికాలో ఉన్నాను, నా మనసుకు నచ్చిన దేవుని నేను స్వీకరించాను. నేను ఆఫ్రికాలో ఉన్నాను, నా మనసుకు నచ్చిన దేవుని నేను స్వీకరించాను అని ఇలా వివిధ ప్రాంతాల వారు కూడా దేవుని స్వీకరించడంలో అది దేశానికి సంబంధించిన వ్యక్తిగత విషయమే కాదు. కేవలము అది వ్యక్తిగతంగా మనసుకు సంబంధించిన విషయం. కాబట్టి మన పాపాలను మనం ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలను కడిగి వేసుకొని ఆయన ఏర్పాటు చేసిన వాగ్దాన ప్రకారంగా మనం నీటిలో మునిగి మన పాపాలను కడుక్కొని యేసు రక్తం ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడ్డ క్రైస్తవులం అంతే తప్ప మనకు భిన్నాభిప్రాయాలు అనేవి లేవు. మరి క్రైస్తవులు అయినందుకు బైబిల్లో ఏం రాయబడిందో ఒక్కసారి ఆ సందర్భాన్ని చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం.
ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాలి అన్నాడు. అంటే క్రైస్తవులు అయితే ఇప్పుడు సుఖాలు ఉన్నాయా, కష్టాలు ఉంటాయా? ఎవడైనా క్రైస్తవుడైతే మనకి ఏముండాలండి? బాధ, కష్టాలు ఉండాలి. కానీ ఈరోజు కష్టాలు ఎవరైనా స్వీకరిస్తున్నారా? లేదండి. ఇజ్రాయేలీలకు ఇవ్వబడ్డటువంటి ఏవైతే ఉన్నాయో ఆశీర్వాదాలు, అదే ఆశీర్వాద వచనాలతో ఈరోజు మనుషులు పడుతున్నారు. హగ్గయి గ్రంథం ఒకసారి చూడండి. ఈ మాట ఏ చర్చిలోకి వెళ్ళినా మీకు కనబడుతుంది. ఈ మాట ఏ చర్చలను విజిట్ చేయండి, ఆ చర్చిలో మొట్టమొదట మీకు ఈ మాట కనబడుతుంది. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి సందర్భం చూడండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. కోట్లలో ధాన్యం ఉన్నదా? హగ్గయి గ్రంథము చదవండి. కొట్టలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఉలివ చెట్లైనను ఫలించలేకపోయిన. 19వ వచనం 2వ అధ్యాయము 19వ వచనం. కోటల్లో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయేను కదా. అయితే ఇదంతా వదిలేశాడు. ఇదంతా వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాను. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వాదించదను. ఇదే మాట కనబడుతుంది. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు కదా, మీరెందుకు అడ్డుపడుతున్నారు? దేవుడే ఆశీర్వదిస్తానన్నాడు కదా, ఆశీర్వాదం లేదని మీరెందుకు చెప్తున్నారు? దేవుడే ఆశీర్వదిస్తానన్నాడు కదా, నాకు రావాల్సిన ఫలాలకు మీరెందుకు అడ్డుపడుతున్నారు? ఇటువంటి వాదనలు చేసే సమాజంలో తప్ప మరి దేవుడు ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమను అనుభవించమన్నాడు. మరి ఈ మాట ఎందుకు గుర్తుకు రావట్లేదంటే ఈ మాట వారికి వస్తుంది. మరి కావలసిన మాటలు ఏవి కావాలంటే ఇజ్రాయేలీలకు ఇవ్వబడ్డ మాటలు, ఇజ్రాయేలీలకు ఇవ్వబడ్డ వాగ్దానాలు మాత్రమే కావాలి. అది ఇజ్రాయేలీలకు ఎందుకు అవుతుందండి? నిన్న నేడు దేవుడు ఏకరీతిగా ఉన్నవాడే కదా. వాళ్ళకొక ఒక న్యాయం, మాకొక న్యాయం అంటారు చాలా మంది. వాళ్ళకొక న్యాయం, మాకొక న్యాయమా అంటే ఆ వాగ్దానాలు కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడని చెప్పాడో ఒక్కసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను ఎవరివన్నీ వాగ్దానాలు అన్ని కూడా ఎవరి అంటే ఇజ్రాయేలీలే క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇప్పుడు రోమిలో రాసిన పత్రిక మన క్రైస్తవులు చదివారా చదవలేదా? చదివారు. మరి ఈ మాట నేను అర్థమైందా? ఇది కూడా వారికి అర్థం కాదు. ఆలోచించండి, ఎటువంటి పరిస్థితుల మధ్య ప్రపంచం ఉందో మనకు అర్థమవుతుంది. బైబిల్ను సక్రమంగా అర్థం చేసుకోకపోతే ఇటువంటి ప్రమాదాలే సమాజంలో ప్రకటిస్తున్నారు. అందుకే కలిపి చెరిపడి వారు అనేకులు ఉన్నారు సమాజంలో. మనం కలిపి చెరిపడి వారి దగ్గర ఉంటే మనం కూడా వెళ్ళవలసింది ఎక్కడికి? పాతాళ లోకానికి వెళ్ళి యాతన పడక తప్పదు. పాతాళ లోకానికి వెళ్ళి మనం కూడా శిక్ష అనుభవించక తప్పదు. అయ్యో నేను క్రీస్తుని స్వీకరించాను, మరి 30 సంవత్సరాలు నేను భక్తి చేశానంటే నీ యొక్క రిక్వెస్ట్ కానీ నీ మనవిలు అక్కడ ఏవి కూడా చెల్లవు. మీరెవరు నేను ఎరుగను, నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అంటారు. ఇంకేం చేశారు? క్రీస్తుని స్వీకరించిన వాళ్ళు కూడా ఏం చేశారు? ఒక అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశారు? అపోస్తలుడైన పౌలు గారు ఆయన పరిస్థితులు మనకు అర్థం కావాలండి. ఆయన తాను క్రైస్తవ్యాన్ని ఎప్పుడైతే స్వీకరించాడో స్వీకరించినప్పటి నుండి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎంతమందితో ఆయన అవహేళనకు గురైపోయాడు, ఎంతమంది ఆయనను తిట్టారు, ఎంతమంది ఆయనను కొట్టారని భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించిన వారిలో ఒక అపోస్తలుడైన పౌలు గారు మనకు కనబడతారు. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారును తర్వాత బర్నబా గారు వీరిద్దరు కూడా వాక్య పరిచర్యకి వెళ్ళిపోతారు. వాక్య పరిచర్యకి వెళ్ళిన చోట వాళ్ళకి ఎదురైనటువంటి ఒక భయంకరమైన సమస్య బైబిల్ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. అపోస్తల కార్యములు ఒకసారి సందర్భం అనుకుంటాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం. అంతియోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. రాళ్ళు రువ్వి అతను చేశారు రాయబడింది. రాళ్ళు రువ్వి వెళ్ళిపోలేదు, రాళ్ళు రువ్విన తర్వాత దగ్గరికి వచ్చి చూశారు. ఏంటి ఎలాగూ చచ్చిపోయాడు అంటున్నారు. చచ్చిపోయిన వాడిని ఎలా తీసుకెళ్తారండి? కుక్కను కూడా ఇలా సమాధి చేస్తున్నారండి. కుక్కలను కూడా ఏం చేస్తున్నారు? దవ్వేసి పులితో దాన్ని పాసేస్తున్నారు. కానీ ఆ రోజు పౌలు చచ్చిపోయాడని భావించి పౌలును ఈడ్చుకొని పోయాడు రాయబడింది బైబిల్లో. ఈడ్చుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎన్ని కష్టాలు అనుభవించాలి పౌలు గారు.
అనుభవించాలండి. ఎవడైనా క్రైస్తవుడైతే వాగ్దానాల కోసం కాదు, దేనికోసమో తెలుసా? కష్టాలు అనుభవించాలి. ఎప్పుడైతే మనం కష్టం అనుభవిస్తామో అప్పుడండి క్రైస్తవులం అవుతామండి. ఎప్పుడైతే శ్రమను తీసుకుంటామో అప్పుడండి మనం క్రైస్తవులం అవుతామండి. ఈరోజు మనం క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం కానీ ఏ కష్టాలు అనుభవిస్తున్నాం? మనం క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం కానీ దేవుడి కోసం ఏ శ్రమ పడుతున్నాం? మనం క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం కానీ దేవుడి కోసం ఎంతమందిని దేవుని వైపు మళ్ళించగలుగుతున్నాం? ఇలా ఎవరైనా చేస్తున్నారండి? ఎవరైనా దేవుడికి ఏమైనా? అందుకే వీళ్ళకి ఏమర్థమైందంటే ఈజీ మెథడ్ అర్థం చేసుకున్నారు. వీళ్ళు ఈజీగా ఏదైతే ఉంటుందో దాంట్లో మనం వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అనుకున్నారు. ఏంటా ఈజీ మెథడ్ అంటే ఇజ్రాయేలులకు వాగ్దానాలు, మాకు కూడా వాగ్దానాలు. వాళ్ళు ఇజ్రాయేలీలు, మేము కూడా ఇజ్రాయేలీలు, మేము క్రైస్తవులం కాదు అని సింపుల్గా ఒప్పుకునే భయంకరమైనటువంటి పరిస్థితులకి జారిపోయింది ప్రపంచ క్రైస్తవులు. మరొక సందర్భాన్ని చూడండి. అపోస్తుల కార్యములు, అదే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును చంపించెను. ఎందుకు చంపించారు? ఆలోచించండి. ఎందుకు చంపించారు? ఓన్లీ యేసును స్వీకరించాడు అన్నమాట. యేసును స్వీకరించాడు కాబట్టి చంపించడానికి కూడా వాళ్ళు ఎదురాడలేదు. అంత భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. అంటే ఏ పరిస్థితులు ఉందో ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం మనకు అర్థమైపోవాలి. అపోస్తలుడైన పౌలు గారు తనకు ఎదురైనటువంటి సమస్యలలో ఒక సమస్యను చెప్పుకోవడానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రాజును కూడా ఎంత ఈజీగా క్రైస్తవం చేయాలనుకుంటాడు తెలుసా? నిజంగా ఆ సన్నివేశం మీరు చూస్తుంటే ఆశ్చర్యానికి గురైపోతారు. ఆ సందర్భాన్ని ఒక చివరిగా చూసి ముగిసి చెప్తున్నాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 28వ వచనం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 28వ వచనం. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలు చెప్పాను. పౌలు గారిని అరెస్ట్ చేశారు. పౌలు గారి యొక్క ఆ బాధ అంతా కూడా చెప్పుకోవడానికి ఒక అవకాశాన్ని ప్రసాదించారు. అప్పుడు పౌలు గారు ప్రారంభించాడు. ఓ అగ్రిప్ప రాజా అని ప్రారంభించి ఇక అబ్రహాము కాలం నుంచి మొదలు పెట్టాడు. చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చరిత్ర కూడా చెప్పేస్తున్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు, మనకు తెలుసు కదా అగ్రిప్ప రాజా, అబ్రహాము గారు మన పితరుడు అని మనకు తెలుసు కదా అగ్రిప్ప రాజా. ఆయన గర్భన పుట్టిన ఇస్సాకు గారి గురించి కావచ్చు, యాకోబు గారి గురించి కావచ్చు, యాకోబు తదనంతరము మనమంతా కూడా ఇజ్రాయేలుగా పిలువబడ్డాము కదా అగ్రిప్ప రాజా అని మన 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 సందర్భాన్ని పలకరిస్తుంటే, ఆ మాట పలుకుతుంటే అగ్రిప్ప కూడా డౌట్ వచ్చేసింది. ఏం డౌట్ వచ్చేసింది? అబ్బా సౌలా పౌలా, నువ్వు నన్ను ఇంత ఈజీగా క్రైస్తవుని చేద్దామని చూస్తున్నావా? ఆలోచించండి. అప్పుడు ఏమంటున్నాడు చూడండి పౌలు గారు, ఏమంటున్నాడు చూడండి. అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమను మాత్రము కాదు రాజా, నిన్ను కాదు నేను క్రైస్తవుని చేయాలనుకుంటుంది. అందరిని ఏమంటున్నాడు చూడండి. తమను మాత్రం కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండినట్టు దేవుడు అనుగ్రహించును. ఎందుకంటే ఆయనకి అంత ఆతురత, దేవుడి వైపు అనేకులను మళ్లించాలన్న ఆలోచన ఎందుకంటే ఆయనకి? ఒక రాజుతో మాట్లాడుతున్నాడు. ఆ రాజుతో మాట్లాడేటప్పుడు కూడా ఏం చెప్తున్నాడు? తన బాధను చెప్పేస్తున్నాడు. నన్ను ఇలా అరెస్ట్ చేశారు, ఇగో ఈ సమాజ మందిరంలో ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, అందరి మీద నన్ను చేసాలు, ఇదంతా చెప్పుకుంటూ ఆ అగ్రిప్పను కూడా దేవుని వైపు మళ్లించడానికి ప్రయత్నం చేశాడు ఒక పౌలు గారు. వాటి వండర్ఫుల్ నాలెడ్జ్ పౌలు గారు. నిజంగా అటువంటి మహానీయుడు ఒక పౌలు గారు. అలాంటి పౌలు గారిని మనం కూడా వెంబడించాలి. పౌలు వెంబడించినటువంటి మహానీయుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తుల వారు. ఆయన యేసుక్రీస్తుల వారండి. యేసుక్రీస్తుల వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎటువంటి బాధ ఆయన అనుభవించాడో చివరిగా ఆ సందర్భాన్ని చూసి ముగించుకుందాం. హెబ్రీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. ఒక మహానీయుడండి యేసుక్రీస్తు. ఆయన చెప్తున్నాడు, నేను శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను యాచనలతోను ఇక భయముతోను భక్తితోను కలిగి ఉండడం వలన ఇగో నేను పరలోక రాజ్యానికి స్వీకరించబడ్డాను, పరలోక రాజ్యానికి నేను చేర్చబడ్డాను. అంటే ఒక యేసుక్రీస్తుల వారే మనల్ని రక్షించడానికి వచ్చిన యేసే ఏం చేశాడు? కష్టం తీసుకున్నాడండి. అటువంటి ఏసే కష్టాన్ని తీసుకున్నప్పుడు ఈ రోజు క్రైస్తవులు మాత్రం కష్టాన్ని తీసుకోవడానికి భయపడిపోతున్నారు.
వద్దు. మనమంతా కూడా క్రైస్తవులం, ఇజ్రాయేలీలము కాదు. నేటి క్రైస్తవులు ఇజ్రాయేలీలా క్రైస్తవులా? క్రైస్తవులు. క్రైస్తవులైన వాళ్ళు ఏం చేయాలి అంటే శ్రమలు అనుభవించడానికి ఆల్వేస్ రెడీగా ఉండాలి. శ్రమలు అంటే ఏ శ్రమలు వస్తాయి? నిన్నోడు కొట్టాడు, ఇప్పుడు నిన్నోడు బంధించాడు, చెరసాలలో ఎవడు వేడు. నీకున్న శ్రమలు ఏంటి అంటే నువ్వే శ్రమ పడడానికి దేవుడి పనిలోనికి వెళ్ళిపోవాలి. నువ్వు శ్రమ పడడానికి దేవుడి పనిలోనికి వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు శ్రమ పడాలనుకుంటావో అప్పుడు దేవుడి పనిలోనికి వెళ్ళిపోతావు. ఈ మాట చెప్తే కూడా చాలా మంది ఏమనుకుంటారో తెలుసా, మేము క్రైస్తవులమేనండి కానీ మాకు శ్రమలు దేవుడు ఇవ్వడం లేదండి అంటారు. శ్రమలు ఎలా వస్తాయో తెలుసా, ఫీల్డ్లోనికి వెళితే శ్రమ ఏంటో నీకు అర్థమవుతుంది. ఇంట్లో కూర్చుంటే నీకేంటి శ్రమ అర్థమైపోతుంది? ఫీల్డ్లోనికి వెళ్ళు. ఇక వాక్యం చెప్పడానికి వెళ్తావా, అప్పుడు అర్థమవుతుంది వాక్యం చెప్పడం ఎంత కష్టమో, వాక్యాన్ని బోధించడం ఎంత కష్టమో, ఒక వ్యక్తిని దేవుని వైపు మళ్లించడం ఎంత కష్టమో, ఒక వ్యక్తికి దేవుని వాక్యాన్ని అర్థం చేయించడం ఎంత కష్టమో, ఇవన్నీ కష్టాలు బయటకు వెళ్తే అర్థమవుతుంది. నువ్వు లోపల కూర్చొని భజన చేస్తే నీకేం అర్థమవుతుంది? నీకేం అర్థం కాదు. లోపల ఉన్నవాడు బయటకు వెళ్తే బయట ఉన్నవాడు లోపలికి వస్తాడు. లోపల ఉన్నవాడు లోపలనే ఉంటే బయట ఉన్నవాడు లోపలికి వచ్చే అవకాశం ఉందా? లేదు. అందుకే క్రైస్తవులం అయినందుకు శ్రమలు అనుభవించాలి అంటే ఫీల్డ్కి వెళ్తే శ్రమలు అద్దే వస్తాయి. ఫీల్డ్కి వెళ్దాం, దేవుని నామాన్ని ప్రకటన చేద్దాం, దేవుని గూర్చి ప్రకటన చేద్దాం, ఆయన మన తండ్రి అని చెప్పుదాం, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడన్న వివరణను సమాజంలో ఉన్న తన పిల్లలందరికీ తెలియపరుచుదాం, దేవుని వైపు మళ్ళిద్దాం. అప్పుడు నిజంగా మనం క్రైస్తవులుగా పిలవబడతాము. క్రైస్తవులుగా ఆయన రాజ్యానికి మనము చేరుకుంటాం. ఆయన రాజ్యానికి వెళ్ళిపోతారు. ఆయన నామాన్ని ప్రకటించక ఆయన ఉగ్రతకు గురైపోయి పాతాళానికి వెళ్ళిపోతారు. నిర్ణయం మీకే అప్పచెప్తున్నాను. ప్రార్థించుకుంటాం.